ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. సండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారనమాట, అంటే మన సిస్టర్స్, అక్క వ్లాగ్స్ చేస్తూ ఉండండి అక్క, మాకు మోటివేషన్ లాగా ఉంటుంది, పూజ వీడియోస్తో పాటు వ్లాగ్స్ చేస్తూ ఉండండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా నాకు వీలుంటే తప్పకుండా వ్లాగ్స్ చేస్తాను. అలాగే కొంతమంది సిస్టర్స్ అంటున్నారు, అక్క పూజ వీడియోసే కాకుండా మంచి హెల్త్ టిప్స్ అలాగే మంచి మంచి విషయాలు చెప్తూ ఉండండి అక్క అని అడుగుతున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. నా వల్ల ఒక్కలైనా సరే మోటివేషన్ చేసుకొని అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవడం ఇలా చేసుకుంటే నాకు అదే శ్రీరామ రక్ష అనమాట నేను అనుకుంటున్నాను. అంటే ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. 1,00,000 సబ్స్క్రైబర్స్ కనీసం 100 మంది అయినా నేను చేసే పూజలు ఫాలో అవుతూ నేను చెప్పే టిప్పులు ఫాలో అయితే అదే నాకు 10,000 అండి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సరే, ఈవినింగ్ వ్లాగ్లో నేను పడుకొని లెగ్గానే చాయ్ పెట్టుకొని తాగుతున్నానండి. తాగిన తర్వాత బాల్కనీలోకి వచ్చాను. నిన్నైతే క్లైమేట్ చాలా చాలా బాగుందనమాట. అందుకే ఈవినింగ్ బయటకు అలాగా బాల్కనీలోకి వచ్చి అలాగా చూస్తున్నాను అనమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క తులసి కోట ఎప్పుడు నాటుకోవాలి అక్క, తులసి కోట నిద్రపోయింది అక్క, ఆషాఢ మాసంలో నాటుకోకూడదు అని అంటున్నారు, ఆషాఢ మాసంలో నాటుకోకూడదు అని అంటున్నారు. మీకు డౌట్ ఉంటే ఆషాఢ మాసం లోపే మీరు తులసమ్మని నాటుకోండి అమ్మా. లేదు అంటే ఎప్పుడైనా సరే ఆషాఢ మాసం తర్వాత అయినా నాటుకోవచ్చు. కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అయితే ఏకాదశి రోజు తెచ్చుకొని ద్వాదశి రోజు నాటుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు ఏది చెప్తే అది మీరు మూఢనమ్మకాల్లాగా అంటే భయపడుతూ మీరు చెయ్యొద్దు. మీకు ఇప్పుడు తెచ్చుకోవాలనుకోండి, శనివారం కానీ బుధవారం కానీ తెచ్చుకొని నాటుకోవచ్చు అనమాట. తులసమ్మ ఎప్పుడు తెచ్చుకున్నా పర్వాలేదు. అయితే ఏకాదశి తిథి రోజు మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. ఓకేనా? ఆషాఢ మాసం చాలామంది ఏమంటారంటే ఆషాఢ మాసం రాకముందే నాటుకోలక్క అని అడుగుతారు. అలా నాటుకోవచ్చు. ఆషాఢంలో కూడా మన తొలి ఏకాదశి వస్తుంది కదా, తొలి ఏకాదశి రోజు తెచ్చుకొని ద్వాదశి రోజు కూడా నాటుకోవచ్చు. అలా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా? మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. మన మీకు చూపించాను కదా మారేడు చెట్టు, ఇది వరకు ఎండాకాలం అంతా పాడైపోయిందండి. మళ్ళీ కొంచెం కింద ఒక చాకుతో మొత్తం తవ్వేసి కొంచెం డిఏపి వేసానండి. వేసిన తర్వాత నీట్గా మళ్ళీ కొమ్మలు వచ్చాయి అనమాట. కొమ్మలన్నీ అంటే కట్ చేసేసానప్పుడు మళ్ళీ కొమ్మలు వస్తున్నాయి. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మీరు ప్రతినిత్యము శివలింగం ఉంది కదా, శివలింగానికి అభిషేకం చేస్తారు కదా, నేను వాటర్తోనే అభిషేకం చేస్తూ ఉంటానండి. ఎప్పుడో పర్వదినాలప్పుడు అన్ని పంచామృతాలతో చేస్తాను. మామూలుగా అయితే ఓన్లీ నిత్య దీపారాధనలో మార్నింగ్ ఈవినింగ్ నేను స్వామివారికి వాటర్తో అయితే కొంచెం శివయ్య మీద వేస్తానన్నమాట. అయితే తప్పకుండా అంటే మన ఇంట్లో ఉండే మారేడు చెట్టు కొమ్మ తీసి అంటే మారేడు దళం తీసి శివలింగం మీద పెడతాను. కొంతమంది సిస్టర్స్కి డౌట్స్ వస్తున్నాయి అనమాట. అంటే అక్క మా ఇంట్లో కూడా మారేడు చెట్టు ఉందక్క, మారేడు చెట్టు పెంచుకుంటున్నాం కదా, పూజ చేసుకుంటున్నాం కదా, ఆ కొమ్మ తీసి మనము అంటే శివలింగానికి పెట్టొచ్చా, దేవుడు అంటే టెంపుల్కి తీసుకువెళ్ళొచ్చా అని అడుగుతున్నారండి. తప్పకుండా తీసుకెళ్ళొచ్చు అండి. ఎందుకంటే ఇదివరకు కూడా నేను మారేడు చెట్టు మన ఇంట్లో ఎప్పటి నుంచో మారేడు చెట్టు ఉంది. మీకు చెప్పాను కదా, శ్రీకాకుళంలో నాకు ఒకళ్ళు దానం ఇచ్చారు శివరాత్రికని. అది ఇప్పటికీ అలాగా కాపాడుతూనే అలాగ వచ్చానండి. ఒక 10 సంవత్సరాలు అయిపోతుందనమాట అది దాని లైఫ్. ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి మళ్ళీ తగ్గుతుంది, అలా అవుతుందనమాట. కానీ నేను అలాగ దాన్ని కాపాడుతూ వస్తున్నాను. నాకు ఒక సిస్టర్ అడిగారనమాట, అక్క పూజ చేసింది మారేడు దళము శివుడికి పెట్టొచ్చా అని అడుగుతున్నారనమాట. ఇది వరకు కూడా నాకు అదే డౌట్ ఉంది. నేనైతే రెగ్యులర్గా నేను శివాలయంకి వెళ్తాను కదమ్మా, అక్కడ ఉండే పూజారికి అడిగానమాట. అడిగితే శివుడికి సంబంధించింది శివుడికి అంటే ఏమన్నారంటే అంటే పూజించిందైనా సరే ఆ భగవంతుడికే కదా మనం పూజిస్తున్నాము, ఆ భగవంతుడికి సమర్పిస్తే ఏముందమ్మా, ఏమీ దోషం లేదు, మీరు చక్కగా అవి దేనికి మరి అంటే ఇప్పుడు పూజించినవి అది అలాగా ఉండిపోతే ఏం ప్రయోజనం ఉండదు కదా, నువ్వు ఆ చెట్టుని పూజిస్తూ ఉండు, కానీ
దళాలు తీసుకొని టెంపుల్కైనా శివాలయంకైనా పెట్టుకుని వెళ్ళండి, లేదంటే మీరు నిత్య దీపారాధనలో దేవుడి దగ్గరైనా పెట్టుకోండి అని చెప్పారనమాట. అప్పటి నుంచి ఒక్కొక్క దళము కోసుకొని నేను ప్రతినిత్యం మన ఇంటి దగ్గర ఇది ఉంది కదండి, గలంతిక ఉంది కదా, దానిలో వాటర్ పోసి ఆ హోల్లో పెడితే మనకి సుక్క కారుతూ ఉంటుందన్నమాట. ఎక్కువసేపు ఒక 2 అవర్స్ వరకు అవి మనకి దానిపైన దార అలాగా చుక్క కారుతూ ఉంటుందన్నమాట. అలా చేస్తే చాలా మంచిది ఇంటికి అని చెప్తారనమాట. ఓకేనా, అదనమాట. మీ డౌట్ క్లియర్ అయిపోయింది. పూజ చేసిన మారేడు చెట్టుది కోసి దళాలు కోసి స్వామివారికి సమర్పించవచ్చు, ఏమీ దోషం లేదు. ఎందుకంటే నేను పంతుల బాబుకి అడిగి మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఆ తర్వాత ఎక్కువగా ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారో వెంకటేశ్వర స్వామి పూజ కోసం అయితే చాలామంది అడుగుతున్నారు. అక్క తప్పనిసరిగా ముడుపు కట్టాలక్క అని అడుగుతున్నారు. ఏ కోరిక అయినా సరే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అంటేనే ముడుపు తప్పనిసరిగా కట్టాలమ్మా. ముడుపు లేనిదే పూజ లేదనమాట. ముడుపు అయితే తప్పనిసరిగా 11 రూపాయలు ఒకటి, మన శక్తి 101 అయినా 11 రూపాయలు అయినా సరే ఒక ఎల్లో క్లాత్లో ఒక కర్చీపు, అంటే మన వైట్ కర్చీపు కొత్తది తెచ్చుకొని చక్కగా అది పసుపు వాటర్లో ముంచి ఆరివేసి అది చక్కగా ఆరిపోయిన తర్వాత దానిలో 11 రూపాయలు ఒక తులసి దళము, 7 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు, అలాగే ఏలకలు, పచ్చకర్పూరం, పసుపు కొమ్ము, ఒక పువ్వు చక్కగా అందులో పెట్టి మనము ముడుపు కట్టుకోవాలన్నమాట. చాలామంది ఎలా అడుగుతున్నారంటే, అక్క ముడుపు కట్టాలా, కోరిక తీరిన తర్వాత ఏం చెయ్యాలక్క, కంపల్సరిగా తిరుపతి వెళ్ళాలా అంటే, మీ కోరిక చక్కగా తీర్చాడు అనుకోండి ఆ భగవంతుడు, చక్కగా తిరుపతికి వెళ్ళి రాయండి. అప్పటికి మీరు తిరుపతికి వెళ్ళాలంటే స్వామివారు ఖచ్చితంగా రప్పించుకుంటారనమాట. మీకు రప్పించుకున్నారనుకోండి వెళ్ళండి, లేదు అంటే మనకి ఏ ఊర్లో అయినా, ఊరు దగ్గరలో అయినా సరే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, చక్కగా మీ కోరిక నెరవేరిపోతే ఆ ముడుపు పట్టుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఉంటుంది కదా, ఆ హుండీలో వేసేయండి. ఓకేనా, మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీకు చక్కగా పూజలో లోపాలు ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదు. చాలా 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 మంది ఎలా చెప్తున్నారంటే అలా చెప్తున్నారు. ఏమి లేదు, వడపప్పు, పానకం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పానకం, వడపప్పు, అలాగే నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ మనము స్వామివారికి లడ్డూలు చేసుకొని పెట్టాలన్నమాట. శనీశ్వరుడికి సంబంధించింది కాబట్టి ఈ పూజ మనము శనిదేవునికి ముందు తణుచుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలన్నమాట. క్లియర్గా ఆ బుక్లో ఉంటుందన్నమాట. ఓకేనా, చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఈ సంవత్సరం నేను అంటే చాతుర్మాసం వస్తుంది కదా, చాతుర్మాసం మనకి 25 తర్వాత స్టార్ట్ అయిపోద్ది. అప్పటి నుంచి అంటే కార్తీకం పోయినంత వరకు చాతుర్మాసం, ఈ 4 నెలలు కూడా, ఈ 4 నెలల్లో మీరు వెంకటేశ్వర స్వామి పూజలు చేసిన, సప్త శనివారాలు పూజలు చేసిన, 16 స్వామివారాల వ్రతం చేసిన, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి ఈ 4 నెలలు చాలా శివుడికి చాలా చాలా పర్వదనమైన రోజులనమాట. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ముడుపు కట్టుకొని పూజ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా డౌట్స్ అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ ఈ వ్లాగ్లో చెప్దామని చెప్తున్నాను అనమాట. నైట్కి అయితే దీపారాధన పెట్టేశానండి. చక్కగా స్నానం చేసుకున్న తర్వాత సంధ్యా దీపారాధన పెట్టేసుకున్నాను. సంధ్యా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత నైట్కి పన్నీర్ కర్రీ చపాతీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నానండి. అంటే పన్నీర్ కర్రీ అనమాట రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇది నాకు వచ్చినట్టుగా నేనైతే ఇది చేస్తున్నాను. ఇలా ఎంతమంది చేస్తారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలా అయినా సరే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. దీంతో మా పిల్లలకి ఎక్కువగా పన్నీర్ కర్రీతో బగారా రైసు, అలాగే ఇలా చపాతీ కానీ బాగా ఇష్టపడి తింటారనమాట. ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఇది వ్లాగ్ చేస్తూ మీకు కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తున్నానమాట. మీ అందరూ చూస్తూ లైక్ చేసి హైప్ చేయండి. హైప్ అని బటన్ ఉంటుంది అక్కడ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందనమాట. ఓకేనా, ఈ విధంగా. అలాగే వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి. వారాహి అమ్మవారి పూజ ఎవరైనా సరే 9 రోజులు మీకు చేసుకోకపోతే పంచమి వస్తుందండి. పంచమి రోజు మాత్రం తప్పకుండా అమ్మవారికి ఒక్కరోజైనా నియమనిష్టలతో పూజ చేస్తే 9 రోజులు చేసినంత ప్రతిఫలం అయితే ఉంటుందన్నమాట. నేను ముందుగా మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను.
అలాగే అమ్మవారికి మట్టి ప్రమిదలతో దీపారాధన చేయడానికి చూడండి. ఎందుకంటే అమ్మవారికి అమ్మవారు మట్టి నుండి ఆవర్భించారు కాబట్టి మట్టితో మట్టి ప్రమిదలు ఎక్కువగా ఉన్నట్టుగా. అలాగే నేను లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. మట్టి పాత్రలో అమ్మవారికి పానకం అలాగే నైవేద్యాలు పెట్టడం ఇవన్నీ మట్టి పాత్రలో చేస్తే చాలా చాలా మంచిదనమాట. ఓకేనా. ఆ తర్వాత మీరు వాళ్ళు అలా చేశారు నేను అలాగే చేస్తానని ఎప్పుడు మీరు కాంపిటీషన్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. నీట్గా మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేసుకోండి. భక్తి ముఖ్యం ఇందులో. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నేను చపాతీ చేసేసాను, పన్నీర్ కర్రీ చేసేసానండి. ఆ తర్వాత ఇక్కడ మిల్లెట్స్ మధ్యాహ్నమే నానబెట్టాను అనమాట ఇవి. ఎందుకంటే మనకి రేపటి కోసం మనం దోశలు వేసుకోవాలంటే ముందు మధ్యాహ్నం నేను నానబెట్టుకుంటున్నాను అనమాట. అయితే రెగ్యులర్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ ఉంటానన్నమాట. ఒకరోజు ఇడ్లీ దోశ వేస్తాను, ఒక్కొక్క రోజు మామూలు దోశ వేస్తాను, ఒక్కొక్క రోజు ఉప్మా ఇలా ఉంటుంది, ఓట్స్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్తో ఒక్కొక్క రోజు చేస్తూ ఉంటాను. ఎక్కువగా ఇలాగే నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. మామూలు దోశల కన్నా మామూలు ఇడ్లీల కన్నా ఎక్కువగా ఇలా హెల్దీగా చేసుకుంటున్నాను అనమాట. కొంచెం చిన్న మన ఇంటి దగ్గర కాఫీ గ్లాస్ ఉందనుకోండి, కాఫీ గ్లాస్తో మనము అన్నీ సమానంగా వేసుకున్నాం అనుకోండి, ఇది ఒక 2 days వరకు నాకు వస్తుంది అనమాట. ఇది నేను 2 days వరకు మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేస్తాను, లేదంటే నైట్ డిన్నర్కైనా ప్రిపరేషన్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా చాలా హెల్దీ అనమాట. ఏమేమి వేసుకున్నానంటే జొన్నలు వేసుకున్నానండి. మీరు పచ్చ జొన్నలు అయినా వేసుకోవచ్చు, మామూలు జొన్నలు అయినా వేసుకోవచ్చు. పచ్చ జొన్నలు వేసుకుంటే చాలా మంచిది, కొంచెం చేదుగా ఉంటాయి, డయాబెటీస్ వాళ్ళకి మంచిగా బాగుంటుందని నేను పచ్చ జొన్నలే తెచ్చుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత రాగులు, ఆ తర్వాత శనగపప్పు అండి. అలాగే ఇంకేంటంటే మినప్పప్పు, చిన్న గ్లాస్తో మినప్పప్పు, చిన్న గ్లాస్తో జొన్నలు, రాగులు, సగ్గుబియ్యం. అలాగే ఎక్కువగా మన బాడీ హీట్ అయిపోతే తగ్గించడానికి మనకి బార్లీ గింజలు మాత్రం తప్పకుండా వాడుతానండి. బార్లీ చిన్న గ్లాసులో హాఫ్ వేస్తానమాట. ఆ తర్వాత సగ్గుబియ్యం, ఆ తర్వాత కొంచెం మెంతులు వేసి బాగా కడిగేసిన తర్వాత నానబెట్టేస్తానమాట. ఇవి నానబెట్టేసేటప్పుడు ఒక 4-5 hours నానాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మిల్లెట్స్ కాబట్టి కొంచెం గట్టిగానే నానాలన్నమాట. ఇగోండి మళ్ళీ నేను ఫిల్టర్ వాటర్తోనే నానపెడతాను. ఎందుకంటే ఆ వాటరు బాగా మళ్ళీ మనకి రుబ్బేటప్పుడు ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో నేను మామూలు వాటర్తో కడిగేసి ఫిల్టర్ వాటర్తో నానపెడతాను అనమాట. మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉన్నా సరే వేసుకోవచ్చండి. అయితే అన్ని మిల్లెట్స్తో పాటు కొంచెం బియ్యం అయితే కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్ వేసుకున్నాను. రేషన్ బియ్యం ఒక చిన్న గ్లాస్తో వేసుకున్నా ఏమీ కాదనమాట. అలా వేసుకుంటేనే మనకి దోశ అయినా సరే ఇడ్లీ అయినా సరే మంచి టేస్ట్గా వస్తుందండి. ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇగోండి ఇక్కడ కొంచెం మెంతులు అయితే వేసానండి. ఆ మెంతులు కూడా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇవి మనము కొంచెం బరగ్గా మనము అంటే మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీ ఒక్కొక్కసారి పెట్టుకోవచ్చు, ఒక్కొక్కసారి ఊతప్పం చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి దోశ కూడా వేసుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇగోండి ఇక్కడైతే నేను గ్రైండ్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేను తప్పకుండా చూస్తే మీకు లింకు కామెంట్ చేస్తాను. అలాగే మొన్న మీషో ప్రోడక్ట్ అనేది మీకు అందరికీ చూపించాను కదా, మీషో ప్రోడక్ట్ చూపించాను కదా ఇంటి కోసం తీసుకున్నవి. అవి లింక్ ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదండి. అంటే ఇది వరకు పెట్టాను, మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ బాక్స్లో యూట్యూబ్లో మళ్ళీ ఎలా పెట్టాలి అనేది నేను మర్చిపోయానండి. అందుకే రిప్లై ఇవ్వలేకపోతున్నాను మన సిస్టర్స్ అందరికీ. ఒకసారి మీషోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అన్ని ప్రోడక్ట్లు దొరుకుతాయి అనమాట. అందుకే నేను లింక్ ఇవ్వలేకపోతున్నాను. ఆ లింక్ ఎలా ఇవ్వాలో మర్చిపోయాను అనమాట. పిల్లలకి కొంచెం బిజీగా ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయలేదు. అడిగాను కానీ చేద్దాంలే మమ్మీ అని వాళ్ళు చెప్పేస్తున్నారు. పిల్లలకు కూడా పిల్లలకు కూడా అంటే ఒకసారి కనుగొన్న తర్వాత నేను మీషో ప్రోడక్ట్స్ అన్నీ ఇది వరకు పెట్టాను, మళ్ళీ మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా. ఆ తర్వాత కొన్ని గోరింటాకు కూడా ఇక్కడ తెచ్చుకున్నాను. ఆషాఢ మాసం వస్తుంది కదా, మా వారు అయితే తెచ్చారండి గోరింటాకు. ఇక్కడైతే నేను గోరింటాకు రుబ్బిసుకోవడానికి ఇవన్నీ ఏరుతున్నాను అనమాట. వ్లాగ్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇదండి విషయము.
ఇంకా స్టిక్కర్స్ మీకు చూపించాను కదండి, మీషోలో మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. కొంచెం అందానికైతే పెట్టుకున్నానండి. ఎలా ఉన్నాయి కూడా అది మీరు కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇగోండి, ఆషాఢ మాసంలో ప్రతి ఇల్లాలు గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి, అందరికీ తెలిసిన విషయం అది, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.